నమస్కారం తెలియజేస్తాం. జరిగిన డిస్కషన్ అందులో మధ్యలో కరెక్ట్ చేసింది, బట్ నా వ్యూ మాత్రం చెప్తాను. బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణ సంఘం, బ్రాహ్మణుడు అనే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వినడానికి చాలా బాగుంటుంది. బ్రాహ్మణ సంస్థ, బ్రాహ్మణ సంస్థానాలు, బ్రాహ్మణ సంఘాలు ఒక కంచె లేని చైన్ లాంటి, కంచె లేని చైన్ లాంటి. సెక్యూరిటీ సంఘానికి ఒక వ్యవస్థ ఉంది, సంఘానికి ఒక నిర్బంధం ఉంది, కొన్ని రూల్స్ ఉన్నాయి. వాళ్ళు కలిసినట్టుగా పనిచేస్తారు. ఒక బ్రాహ్మణుని నిలబెట్టి వీడిని గెలిపించాలి అంటే బ్రాహ్మడే ఓటే. బ్రాహ్మడు జారిపోతున్నారు అంటే వాడు ఇచ్చేది బ్రాహ్మడు అందించాడు. సంతోషించాలి, దానికి కబులు తీయడం, మంగళం పెట్టడం అంతా ఏ రోజు కూడా. సో అటువంటి పరిస్థితులు అందరూ కలిసి ఉండి కనీసం 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు కోటి జనాభా మన అందరం తీసుకుపోయి ఒక డాటా తయారు చేసి ఒక గవర్నమెంట్ ముందర పడేస్తే వాడు మనకి ఏదో చేస్తారు. ఇన్ని ఓట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఈ సంఘానికి ఇన్ని ఓట్లు ఉన్నాయి అని అక్కడ మాట్లాడితే మనం అక్కడ స్ట్రెంత్ ఉంటుంది. ఇంతమంది గ్రామాల్లో మన తెలంగాణలో ఇప్పటికి తెలుస్తుంది. ఇంతవరకు కూడా ఒక బ్రాహ్మణ సంఘం, ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ 10-20 మంది, 50 మంది తప్ప ఎవరి దగ్గర తెలంగాణలో ఇంతమంది బ్రాహ్మణులు కాటాలి. మొదటి తప్పు మనం చేస్తున్నటువంటి దౌర్భాగ్యం. బ్రాహ్మణ ఐక్యత, బ్రాహ్మణ ఐక్యత, బ్రాహ్మణ ఐక్యత, బ్రాహ్మణ ఐక్యత, బ్రాహ్మణ అబ్బాయి తీసినట్టున్నాడు కదా, ఇట్లా తీరి ఈ రేంజ్లో ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు. మూడు కాకపోతే నేను ఎప్పుడు మన సంఘం మీటింగ్లకు ఎప్పుడు నేను రాలేదు, కానీ వీలైనప్పుడు తప్పకుండా తెలిసి తప్పకుండా రావడానికి ప్రయత్నం చేస్తా. మన సంఘాన్ని ఎట్లా ముందు తీసుకుపోదాం, మన సంఘాన్ని అవసరం ఉన్న చిన్న పెద్ద ఏదైనా అయినప్పుడు మాత్రం నేను తప్పకుండా నా వంతు సహకారం తప్పకుండా అందిస్తాను. మనకి ఇక్కడ ఒక సంఘ భవనం లేదు అనే ఒకటి రూట్ ఉంది. కరీంనగర్లో చాలా పెద్దగా ఉన్నది, కార్యక్రమాలు జరుగుతుంటాయి. మన జగిత్యాల కూడా అట్లా ఏదైనా చేసుకుందామంటే నేను నా వంతు సహకారం ఎక్కడ నా వంతు నేను ఏం చేయగలుగుతాను, ఏ రకంగా మీకు సహకారం చేయగలుగుతాను, ప్రతి దాంట్లో నేను తప్పకుండా మీకు కోరుకుంటూ మీకు సహకారం అందిస్తాను కోరుకుంటూ